మరో 2 ఏళ్లలో తెలంగాణకు 2 విమానాశ్రయాలు రాబోతున్నాయి. ఒకటి వరంగల్ జిల్లా మామనూరు, రెండోది ఆదిలాబాద్. 2 విమానాశ్రయాలు ఎలా వస్తాయి అంటే, ఈరోజు అంటే మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఢిల్లీలోని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. సోమవారం రాత్రికే ఢిల్లీకి వెళ్ళారు. భేటీలో మామనూరు, ఆదిలాబాద్ ఏర్పాటు చేయబోయేటువంటి విమానాశ్రయాలకు వీలైనంత వేగంగా పర్మిషన్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. దాదాపు ఇప్పటికే క్లైమాక్స్కి వచ్చింది పర్మిషన్లన్నీ కూడా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూములన్నీ కేటాయించేశారు, భూముల్ని నోటిఫై చేసింది, అన్నీ అయిపోయినాయి. ఇక మిగిలింది ఏమిటంటే నిధుల విడుదల, పనులు ప్రారంభానికి లాంఛనంగా ఆమోదం. ఇవి 2 కనుక అయిపోతే బహుశా ఒక 2-3 నెలల్లోనే ఇక్కడ పనులు కూడా మొదలవ్వచ్చు. ఒకసారి పనులు మొదలైన తర్వాత అంటే భూమి రెడీగా ఉంది, నిధులు కూడా సరిపడినంతగా ఉంటే పనులు చాలా వేగంగా జరిగిపోతాయి. అందుకనే ఇవన్నీ ఆలోచించుకునే 2028 జూన్ కల్లా 2 విమానాశ్రయాలు తెలంగాణలో అందుబాటులోకి రాబోతున్నాయి అని చెబుతున్నది. ఇక దీంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, మూసి ప్రాజెక్టు, మెట్రో 2వ దశ విస్తరణ, వీటన్నిటికీ కూడా నిధులు కావాలి, అనుమతులు కావాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిశారు. అలాగే ఖట్టర్ను కూడా కలవబోతున్నారు. పట్టణాభివృద్ధి శాఖ ఖట్టర్, ఆయన చేతిలోనే మెట్రో, మూసి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి 50 సార్లు పోయినా 60 సార్లు పోయినా ఢిల్లీకి కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తున్నారు, అనుమతులు నిధులు ఇవ్వాలని కోరుతున్నారు. అదే భాగంగా నిన్న అంటే సోమవారం తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్రం దగ్గర తెలంగాణకు సంబంధించి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా ఫాలో అప్ చేసి వీలైనంత తొందరగా అనుమతులు వచ్చేటట్టుగా చేయాలని గట్టిగా చెప్పారు. అలాగే ఈ ఎంపీల భేటీ అయిపోయిన తర్వాత బీజేపీ ఎంపీలు ప్రత్యేకించి 2, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, వీళ్ళిద్దరితో కూడా కలిసి రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించేటట్టుగా కేంద్రంలోని వివిధ శాఖలు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని అమలులోకి వచ్చేటట్టుగా కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం మీద కూడా బీజేపీ తరఫున ఒత్తిడి చేయాలని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా ఢిల్లీలో అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని రేవంత్ రెడ్డి కోరారు వాళ్ళని. సో ఏది ఏమైనా కానీ మూసి, ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో ఇవన్నీ కూడా 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు పడుతున్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్టులు కొన్ని అనుమతుల దశలో ఉన్నాయి, కొన్ని నిధులు వచ్చి ఆగిపోయినాయి, కొన్ని వెనక్కి పోయినాయి. ఇవన్నీ కూడా స్పీడప్ చేస్తే రాబోయే ఎన్నికలకు రేవంత్ రెడ్డి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని అనుకుంటున్నారు. మరి రేవంత్ రెడ్డి కోరిక తీరుతుందా? చూద్దాం. థ్యాంక్ యూ.